చందమామ కథ. గూనన్న కథ. పూర్వం ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. 7గురిలో పెద్ద కొడుకు గూనివాడు. అంచేత 6 తమ్ములు అన్నని గూనన్న అని పిలిచేవాళ్ళు. అతన్ని చూస్తే తమ్ములకెవరికీ సరిపడేది కాదు. కొంతకాలానికి పెద్దమ్మ తన 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళాం కూడా గూనిదే దాపరించింది. ఇది చూసిన తమ్ముళ్ళు ఇంకా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరి కొంతకాలానికి అన్నదమ్ములందరూ భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకి 7 గేదెలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఒక గేదె గూనిది. పాపం గూనన్న భాగంలో గూనిగేదే వచ్చింది. తను తన పెళ్ళాం గూనివాళ్ళు అయినప్పుడు ఇక గేదె గూనెదైతే మాత్రం తప్పుతుందా అనుకుని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకి కూడా గూనన్న అంటే గిట్టేది కాదు. అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనన్న తన గూని పెళ్ళాంతోటి గూనెగేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు. రోజూ పాలు పితకటం గూనన్న వంతు. గేదె గూనన్న పెళ్ళాన్ని దగ్గరికే రానిచ్చేది కాదు. ఇలా ఉంటుండగా ఒక రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. మరి తను ఊరికి వెడితే పాలు ఎవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముళ్ళో ఎవరికైనా వప్పజెబుదామనుకున్నాడు. అనుకుని పెళ్ళాన్ని పిలిచి, ఏమే, నేను ఊరికి వెడుతున్నాను. మళ్ళీ 2 రోజుల్లో తిరిగొస్తాను. ఈ 2 రోజులు పాలు పితకడానికి నా తమ్ముళ్ళనెవరినైనా రమ్మను అని చెప్పి గూనన్న ఊరికి వెళ్ళిపోయాడు. సరే, గూనన్న పెళ్ళాం తన మరుదులలో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది. సరేనన్నాడు మరిది. అప్పుడు గూనన్న పెళ్ళాం ఒక్కొక్కటి 3 సేర్లు పట్టే 3 తప్పేలాలు మరిదికిచ్చింది పాలు పితకడానికి. మరిది పాలు పితకడం మొదలెట్టాడు. 3 తప్పేలాలు నిండినయి. ఇంకా పాలు ఉన్నాయి. ఇంతలోనే గూనన్న పెళ్ళాం వచ్చి, ఇంక చాలు, మిగిలిన పాలు దూడకి వదిలేయి అంది. ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎంచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది ఒక గూనెగేదె 9 సేర్ల పాలు ఇచ్చింది. పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనన్న పెళ్ళాం దూడ తాగుతుంది, వదిలెయ్యమంది. అసలే గూనన్న అంటే గిట్టదు కదా. పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడలేని ఓర్వలేనితనం వచ్చింది. ఎలాగైనా గూనన్న గేదెని చంపివెయ్యాలనుకున్నాడు. ఇలా అనుకోవటమే తడవుగా తన మిగతా 5 అన్నదమ్ముల దగ్గరికి పోయి, చూసారర్రా, మన గేదెల్లో ఒకటి కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది మన గూనన్న గేదె ఇవాళ 9 సేర్లకు పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని చంపెయ్యాలి అని చెప్పాడు. వాళ్ళు సరేనంటే సరేనన్నారు. మర్నాడు ప్రొద్దున్న మళ్ళీ మరిది వచ్చాడు పాలు పితికిపోవడానికి. పాలు పితికిన తర్వాత అతను గూనన్న పెళ్ళాంతో, వదినా వదినా, మా గేదెల్ని పొలం తోలుకు వెళ్తున్నాం. నీ గేదెని కూడా తీసుకెళ్ళమన్నావా అని అడిగాడు. పాపమా వెర్రిబాగుల దానికి తన మరుదుల పన్నిన కుట్ర ఏమి తెలుసు? అంచేత, అలాగే నాయనా, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెని పంపింది. ఈలోగా మిగిలిన 4 తమ్ములు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని నిండా సీసపు పెంకులు, మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు. కాసేపటికి గూనెగేదెని తీసుకుని 5వవాడు వచ్చాడు. 5 చేరి పాపం ఆ గూనెగేదెని గొయ్యలోకి త్రోసేశారు. గాజు పెంకులు అవి గుచ్చుకొని గేదె ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది. ఈ విధంగా వాళ్ళు తమ అన్నమీది కసి పాపం నోరులేని ఆ గేదె మీద తీర్చుకున్నారు. ఇక్కడిలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంగతంతా తెలుసుకొని తన గేదెని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు. గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా 5 తమ్ములు ఉడాయించారు.
గోతిలో గేదె కనిపించింది. పాపం గూనన్న చాలా విచారించాడు. ఇదంతా తన తమ్ములు చేసిన మోసమేనని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఒక మాదిగవాణ్ణి పిలిచి గేదెని బయటికి తీయించాడు. చర్మం మాదిగవాడికిచ్చి మాంసం అంతా బస్తాల్లోకెత్తి కుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి ఒక చెట్టు నీడన ఆగి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏదో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు. గూనన్నను చూసి దిగాడు. మీ దేవురు అంటే మీ దేవురు అని, నీ బస్తాల్లో ఏమున్నాయి అంటే నీ బస్తాల్లో ఏమున్నాయి అని ప్రశ్నించుకున్నారు. తర్వాత ఇద్దరూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనన్న మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు. వెంటనే గూనన్న తన గుర్రాన్ని మాంసం బస్తాల్ని అక్కడ వదిలి వర్తకుడి గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మోసానికి విచారించాడు. గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనన్న పెళ్ళాన్ని పిలిచి, ఒసేయ్, మా తమ్ముళ్ళ ఇళ్లకు పోయి ఎవరిదైనా కొంచెం ఉంటే పట్టుకురా, రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరేనని గూనన్న పెళ్ళాం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది. గూనన్న ఏమి కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు. గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చివేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత 1 రూపాయి దానికి అతుక్కుంది. అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి మన గూనన్నకి కుంచాలతో కొలవవలసినంతగా రూపాయలు ఎక్కడివో తెలుసుకోవాలనుకుని వచ్చి గూనన్నని అడిగాడు. ఒరేయ్, మీరు కుట్ర పన్ని నా గేదెని చంపారు గదా, అయినా నేను మాత్రం తెలివి తక్కువవాడినా? గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలు చేసి బస్తాలకెత్తి 1 రూపాయి చెప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు. తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం కూడా 1 రూపాయి చెప్పున అమ్ముకోవచ్చు గదా అనుకుని మిగతా 5 అన్నదమ్ములు కూడా తమ గేదెల్ని బలవంతాన చంపి వాటి మాంసం 5 బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. ఇలా అడిగేసరికి వాళ్లకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా అన్న 1 రూపాయి చెప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంతని అడుగుతున్నారేమిటి అన్నారు. ఆఖరికి ఎలాగైతేనేం బస్తా రూపాయి చెప్పున 5 బస్తాలు 5 రూపాయలకి అమ్ముకొని ఇంటికి వచ్చారు. గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. 5 చేరి ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెట్టాలనుకున్నారు. ఈ సంగతి గూనన్న చెవిన ఎలాగో పడ్డది. తన ఇంటో సామానుతో సహా పెళ్ళాన్ని కూడా తీసుకొని ఊరు బయట అడవికి చేరుకున్నాడు. గూనన్న అటు పోగానే అతని 5 తమ్ములు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడనుకుని వెంటనే ఇంటికి నిప్పు అంటించి, చావరా గూనన్న, ఇవాల్టితో నీకీ భూమి మీద రుణం తీరింది, మమ్మల్ని మోసం చేసినందుకిదే శాస్తి అని చంకలెగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. తెల్లవారింది. గూనన్న పెళ్ళాంతో పాటు తిరిగి వచ్చాడు. ఇల్లు కాలి బూడిదైపోయింది. మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కర్రా గిర్రా కాలగా బొగ్గులు మిగిలినాయి. గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్ళీ బస్తాలోకి నింపి మళ్ళీ అదివరకటిలాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తూ కలిశాడు. అది వరకులాగానే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు. గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడ వదిలి వర్తకుడి రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ములనడిగి కొంచెం పట్టుకురమ్మని భార్యని పంపాడు. తమ్ములంతా పరిగెత్తుకుంటూ వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు? అసలు నువ్వు బ్రతికెలా ఉన్నావు? నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం గదా అని అడిగారు. ఒరేయ్, నేనేనా వెర్రివాడిని? మీరు ఇల్లు తగలబెట్టాలని ప్లాను వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా
మిగిలిన బొగ్గులు బస్తా 100 రూపాయలు చెప్పున అమ్మివేశాను అని చెప్పాడు గూనన్న. పాపం ఇదంతా నిజమేనని నమ్మారు తమ్ములు. తమ ఇళ్ళు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. కానీ ఎవరినడిగినా బస్తాకి రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే. ఈసారి కూడా మనకి టోపీ వేశాడు, వీడి తాడు తెగ అని గూనన్నని తిట్టుకుని ఆ 5గురు తమ బస్తాలు రూపాయి చెప్పునే అమ్ముకొని ఇళ్ళకి చేరుకున్నారు. మళ్లీ ఆలోచనలు ప్రారంభించారు. గూనన్నని ఎలాగైనా చంపాలని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా ఈ 5గురు తమ్ములు చేరి గూనన్నని ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఆ ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే అందులో పారెయ్యటానికి మోసుకుపోసాగారు. పెట్టెని కొంత దూరం మోసుకు వచ్చేసరికి వాళ్లకి దాహం వేసింది. 5గురు పెట్టెని అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికొక గొల్లవాడు మేకల్ని మేపుకుంటూ అక్కడికొచ్చాడు. పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి, వద్దంటే పెళ్ళి అంటూ ఉన్నాడు. ఇది విని గొల్లవాడు పెట్టె తెరిచి చూచి, ఎవరు మీరు, దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చెయ్యాలని పట్టుబట్టారు. నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రమూ లేదు. అయినా నన్ను బలవంతాన ఇందులో పెట్టి ఈ పక్క ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయికిచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెళుతున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్లి అక్కర్లేదని ఉంది కదా, నాకు పెళ్లి కావాలని ఉంది. నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు. గూనన్నకి అంతకంటే ఇంక ఏం కావాలి? గొల్లవాణ్ణి పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తన మేకల్ని తోలుకుపోయాడు. ఈలోగా గూనన్న 5గురు తమ్ములు తిరిగొచ్చి పెట్టెని మోసుకుపోయి చావు గూని వెధవ అంటూ ఏట్లో పడేసి ఇంటికి వచ్చారు. దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురైనాడు. ఏట్లో పడేశామే, మళ్ళీ ఎలా వచ్చావు? ఈ మేకలెలా వచ్చినాయి అని అడిగారు. మీరు నన్ను ఏట్లోకి త్రోసిన తర్వాత పెట్టెలో ఉండే బుడకాంకో మేక, బుడకాంకో మేక అంటూ ఉన్నాను. అలా 10 సార్లు అనేసరికి పెట్టె ఒడ్డుకి కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలింది. పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయింది అని చెప్పాడు గూనన్న. ఈసారి కూడా నిజమేనని నమ్మారు గూనన్న తమ్ముళ్ళు. అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఎట్లో పడేస్తావా? మాకు చాలా మేకలు వస్తాయి అని అడిగారు. గూనన్న సరేనని ఒక పెద్ద పెట్టె చేయించి 5గురు తమ్ముల్ని అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు. ఈ విధంగా అమాయకుడైన అన్నని చంపాలనుకుని 5గురు తమ్ములు చనిపోయారు. ఆ తర్వాత గూనన్న హాయిగా బ్రతుకుతున్నాడు. కథ సమాప్తం.